నమస్కారం, నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ముఖ్యంగా భారత పంచవర్ష ప్రణాళికల కాలంలో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో మరి ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఆ చట్టం ఏం చెబుతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ అండి, 1951 IDRA చట్టం అండి. ఎస్, మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ అండి, భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రత్యేకంగా మరి పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడానికి, పరిశ్రమలకు లైసెన్సులను మంజూరు చేసేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 1951 సంవత్సరంలో IDRA చట్టాన్ని రూపొందించడం జరిగింది. IDRA చట్టం ఏం చెప్తుంది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్. IDRA చట్టం ఏం చెప్తుంది అని అంటే, ముఖ్యంగా పరిశ్రమలకు కావలసిన అనుమతులు ఇవ్వడానికి, పరిశ్రమలకు కావలసిన లైసెన్సులను మంజూరు చేసేటటువంటి ఉద్దేశంతో నాటి కేంద్ర ప్రభుత్వం మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో 1951 సంవత్సరంలో IDRA చట్టాన్ని రూపొందించి 1952 మే 2 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, 1951 సంవత్సరంలో IDRA చట్టాన్ని రూపొందించి 1952 మే 2 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. మరి ఈ చట్టం ఏం చెప్తుందంటే, భారతదేశంలో ఏ పారిశ్రామికవేత్త అయినా సరే, ఎవరైనా సరే పరిశ్రమలు స్థాపించాలనుకుంటే తప్పనిసరిగా IDRA చట్టం అనుమతి తీసుకున్న తర్వాతనే పరిశ్రమలు స్థాపించాలి. దేశంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ పరిశ్రమలు స్థాపించాలన్నా తప్పనిసరిగా IDRA చట్టం యొక్క అనుమతి, లైసెన్స్ తీసుకున్న తర్వాతనే స్థాపించాలి. మరి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం, పరిశ్రమలన్నీ కూడా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా వివిధ ప్రాంతాలలో, అనగా ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే పరిశ్రమలు మరి అక్కడే ఉండకుండా వివిధ ప్రాంతాలకు, వెనుకబడినటువంటి ప్రాంతాలకు విస్తరించేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా IDRA చట్టాన్ని రూపొందించడం జరిగింది. పరిశ్రమలు ఒకే చోట కాకుండా, ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా అనేక ప్రాంతాలకు, అనేక జిల్లాలకు, అనేక రాష్ట్రాలకు పరిశ్రమలు విస్తరించేటటువంటి విధంగా, వెనకబడినటువంటి ప్రాంతాలలో కూడా పరిశ్రమలు స్థాపించేటటువంటి విధంగా మరి చొరవ తీసుకుంటూ ఈ చట్టాన్ని నాటి నెహ్రూ ప్రభుత్వం మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో తీసుకురావటం జరిగింది. తర్వాత ఈ యొక్క చట్టాన్ని సడలింపు చేస్తూ రావటం జరిగింది. ముఖ్యంగా 1991 సంవత్సరంలో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఎకనామిక్ రిఫార్మ్స్ అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇటువంటి చట్టాలను ప్రత్యేకంగా ఏం చేశారు సార్ అని అంటే రద్దు చేయటం జరిగింది. ఎందుకంటే ఈ చట్టాన్ని రద్దు చేస్తే పరిశ్రమలు స్వేచ్ఛగా స్థాపించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుందని కొన్ని లిమిటెడ్ పరిశ్రమలకు మాత్రమే అనుమతులు, లైసెన్సులను మంజూరు చేస్తూ మిగిలినటువంటి అన్ని రకాల పరిశ్రమలకు స్వేచ్ఛను కల్పిస్తూ 1991 ఆర్థిక సంస్కరణల కాలంలో ఈ నిర్ణయం తీసుకుంటూ IDRA చట్టాన్ని రద్దు చేయటం జరిగింది. ఇలా మనం ప్రతిరోజు ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించిన అంశాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.